ఓట్లలో మన గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను ₹1,00,00,000 ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తాను. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ R&R కోసం నేను కూడా ₹1,00,00,000 నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తాను చెప్పండి? మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు? మనమే రక్షించుకోవాలి. పోలవరంకి ఎంత కట్టుబడి ఉన్నారు, R&R ప్యాకేజ్కి ఎంత కట్టుబడి ఉన్నారు అనేది ఆయన ఇన్స్పైర్ అయ్యి ₹1,00,00,000 అనౌన్స్ చేసిన వ్యక్తి. వారికి మనస్ఫూర్తిగా ఆయన ఏలూరు ఎంపీగా గెలిపిస్తారని ఆశించట్లేదు. నాకు తెలిసి మార్పు వస్తుందని. చాలామంది వైసీపీ పెద్దలు నేను మద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాను. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. యానాంలో మద్యపాన నిషేధం లేదు, తమిళనాడులో మద్యపాన నిషేధం లేదు, మనకి ఛత్తీస్గఢ్లో మద్యపాన నిషేధం లేదు. ఇవన్నీ పక్కపక్కన బోర్డర్లు సరిహద్దులు పంచుకుని మనం మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించలేము. దాని బదులు నేను చెప్పింది ఏంటంటే, ఆడపడుచులు కోరుకుంటే మా గ్రామంలో మద్యాన్ని నిషేధించండి అంటే, గతంలో మనకు అన్నా హజారే గారు చెప్పినట్టుగా రేలేగావ్ సిద్ధి గ్రామంలో సంపూర్ణ మద్యాన్ని నిషేధించారు. అలా 70% మంది కోరుకుంటే, ఉదాహరణకి పోలవరంలో మనకు మందు వద్దు అనుకుందాం, మద్యం వద్దు తాగటం అనేది స్వీయ నియంత్రణ. అలా 70% మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేది జనసేన కానీ కూటమి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. చెత్త ట్యాక్స్ని రద్దు చేస్తాం, చెత్త ట్యాక్స్ని. ఫైర్ స్టేషన్, ఏరియా ఆసుపత్రి, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ రావాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి. చెల్లి బాలరాజు గారు గెలవాలి, పుట్ట మహేష్ యాదవ్ గారు గెలవాలి. For more videos like this, subscribe Big TV channel.